అప్డేట్స్ చూద్దాం. చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఫేక్ సర్టిఫికెట్లతో అగ్రిగోల్డ్ భూములను కొట్టేశాడని ఆరోపించారు. రేపు లిక్కర్ ఇసుక దందాల మీద చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇది నేను ఊరూరా చెప్పా, ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు, మాకు అధికారం ఇచ్చారన్నారు. అయితే రెడ్ బుక్ పై జరుగుతోన్న చర్చపై స్పందించిన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ మాకు మ్యాండేటరీ అన్నారు. నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించినది. ఓకే, జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కవల్లే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో నువ్వు వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు, అది అమలు చేస్తాం. రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, చట్టాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారి మీద చర్యలు తప్పకుండా ఉంటాయి అంటూ మంత్రి నారా లోకేష్ అన్నారు. వివరాలేంటి? అదే ముఖ్యంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, ముఖ్యంగా టీడీపీ అయితేనేమో అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కఠినంగా కేసులు పెట్టడం అయితేనేమో వారి పైన కూడా వైసీపీ ప్రభుత్వం చాలా వరకు కూడా దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే నారా లోకేష్ పక్కన పాదయాత్ర చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ఏదైతే టీడీపీ కార్యకర్తలు అయితేనేమి ఎవరైతే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడం అయితేనేమో వారిపైన దాడులు చేయడం పట్ల కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా గతంలో పలుమార్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కార్యకర్తలకి ఎవరిపై దాడులు చేశారనే దానిపైన కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సేకరించడం జరిగింది. వారికి సంబంధించిన డేటాని కూడా ఒక రెడ్ బుక్ అనే బుక్ లో కూడా పూర్తిగా కూడా రాసినట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎవరికైతే కూడా పూర్తి స్థాయిలో దాడులు చేశారో వారి పైన మా ప్రభుత్వం వస్తుంది, దాంట్లో కఠిన చర్యలు చట్టపరంగా తీసుకుంటామనేసి గతంలో నుంచి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన రెడ్ బుక్ తోటి కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని పోస్టర్లు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఏదైతే వచ్చేది కూటమి ప్రభుత్వం వచ్చింది రెడ్ బుక్ పాలన నడుస్తుందనేసి అయితే విమర్శలు చూపిస్తున్నాయి. కాకపోతే దీనికి సంబంధించి రెడ్ బుక్ అంటే ఏదైతే చట్టాలని ఉల్లంఘించిన వారి చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడమే ఈ రెడ్ బుక్ ప్రధాన లక్ష్యం అనేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా ఎప్పుడైతే అక్రమంగా కేసులు బనాయించడం, అక్రమంగా దాడులు చేసిన వారిపైన చట్టపరంగా శిక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీని మీద కూడా లోకేష్ ఒక క్లారిటీ ఇవ్వటం, అది మాకు మ్యాండేటరీ అన్నట్లుగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇది ఈ సంకేతాలు ఏమనుకోవచ్చు? అంటే మొత్తంగా అంటే ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఒక పక్కన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు కూడా దోపిడీలకి పాల్పడి అక్రమంగా కూడా కేసులకు బనాయించడం అయితేనేమి, అదేవిధంగా పూర్తి స్థాయిలో దాడులకి ఒక పక్కన కబ్జాలకైతేనేమి అన్ని రకాల మాఫియాలకు కూడా పాల్పడిన వారిపైన కూడా
దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో ఎవరెవరు అన్యాయాలు అక్రమాలకు పాల్పడ్డారో వారికి సంబంధించిన పూర్తిగా కూడా ఈ ప్రభుత్వంలో వారికి చట్ట ప్రకారంగా శిక్షణ పడే అవకాశం చేస్తాము. అదే విధంగా చూసుకుంటా ఉంటే చాలా వరకు ఒక పక్కన చూసుకుంటా ఉంటే జోగి రమేష్ తన్నడు అయితే, అదే విధంగా చూసుకుంటా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీరంతా కూడా బహిరంగంగా కూడా పూర్తి స్థాయిలో ఒక పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చూసుకుంటా ఉంటే ఎన్నికల సమయంలో అడ్డొచ్చిన వారిపైన దాడులు చేయడం, దానికి సంబంధించి ఒక పక్కన ప్రభుత్వం చట్టపరంగా కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన జోగి రమేష్ కి సంబంధించి ఏదైతే సిఐడికి అటాచ్ చేశారో ఆ ఆస్తుల్ని అక్రమంగా వీళ్ళు కబ్జా చేయడమే కాకుండా కబ్జా చేసిన వాటిని కూడా క్రయ విక్రయాలు జరిపిన మీద జోగి రమేష్ తనయుడు మీద కూడా రాజీవ్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఒక పక్కన రాష్ట్రంలో ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కేసులు అయితేనేవి, అదే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్న వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యం అనేసి కూడా టీడీపీ శ్రేణులతో పాటు పక్కన నారా లోకేష్ కూడా చెప్పినట్లయితే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.